అన్యా డీజే ఇస్తున్నాడు. మెయిన్ రీజన్ మీరు ఫ్రీ ఫైర్ లో మన తెలుగు కమ్యూనిటీలో రిచ్ కిడ్ అని ఎవరన్నా అనాలంటే ఏం చేసిన రిచ్ కిడ్ పట్టది వాట్ హెడ్ షాట్ కొట్టిండు, అది కూడా 2 సార్లు. ఏం కొట్టినారు అసలు. అన్య బాబు ఎత్తుకుతున్నాడు రో లెక్కెత్తుండే తుస్సు. అన్యా స్క్విడ్ గేమ్ కదన్యా ఇది. లేదన్యా ఇంకా రాలేదన్యా. డబ్బులు సేవ్ చేసుకో అన్యా. ఇది ఇప్పుడు నీకు అర్థం కాదన్యా, కానీ బాగా అర్థమవుతుంది ఫ్యూచర్లో. డబ్బులు చాలా అవసరం అన్యా. రిచ్ కిడ్ కూడా ఉన్నాడు గైస్. రిచ్ కిడ్ ఎవడని చూపిస్తా చూడండి. ఇప్పుడు వస్తా చూడు రిచ్ కిడ్. అది హలో 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 రిచ్ కిడ్ గైస్. మెయిన్ రీజన్ మీరు ఫ్రీ ఫైర్ లో మన తెలుగు కమ్యూనిటీలో రిచ్ కిడ్ అని ఎవరన్నా అనాలంటే తమ్ముడిని అనాలి. ఎందుకని రీజన్ చెప్తా. తమ్ముడు దగ్గర లేని బండలు ఏది ఉండదు. ఇట్లా అకౌంట్ ఓపెన్ చేయగానే లెవెల్ 7 మొత్తం మీరు ఇంకా అదిరిపోయే ఉంటది అనమాట. స్కిన్లు ఉంటాయి. తమ్ముడు నీ అకౌంట్ రాయాలి అంట. తమ్ముడు నీకే తెలియదని అన్న మాట చెప్పండి. నీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తుందని, నువ్వు ఇంత డబ్బులు పెట్టడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తుందని గేమ్ లో పెట్టడానికి? మీ ఫ్రెండ్ ఇస్తాడా? అంటే వాడు ఇలాగా కొన్ని మ్యాచెస్ ఆడతా దాంట్లోకి వెళ్ళి ఆడుతానని నాకు ఇస్తాడు. నువ్వు వచ్చిన డబ్బులు గేమ్ పెడతావా? కొన్ని గేమ్స్ కి పెడతా. నీకు ఎంత వస్తుంది అన్యా నెలకి? ఏమో నీకు తెలియదా అన్యా గేమ్ పెడతావు? ఒక్కొక్కసారి ఎంత వస్తుంది అన్యా? ఏమో అన్నా నంబర్ చెప్పన్యా. నార్మల్ గా ఎంత వస్తుందో చెప్పొచ్చు కదన్యా. లే నాకే తెలీదు. ఒక్కొక్కసారి వస్తుంది ఒక్కొక్కసారి రాదు. సరే అన్యా ఇప్పుడు దాకా ఎంత వచ్చింది అన్యా? ఏం రాలే ఈ మంత్ అన్నా. సరే అన్యా సరే అన్యా ఇప్పుడు దాకా ఇంతకు ముందు వచ్చింది కదా అన్యా, అది చెప్పన్యా ఎంత వచ్చిందో? గుర్తులేదు అన్యా. డీజే ఇస్తున్నాడు అన్యా. నేను చెప్పేది ఫస్ట్ అవసరం లేదన్యా. నువ్వు గేమ్ డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదన్యా. సరేనా నీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదన్యా, కానీ నేను చెప్పే బాధ్యత ఉందన్యా. సరేనా ఏదో నువ్వు అనుకోవచ్చాను ఈడోడు రోలో పెట్టాడు నాకు చెప్తున్నాడు అనుకోవచ్చాన్యా, కానీ నేను చెప్తున్నా. యూట్యూబర్స్ చూసి పెడుతున్నావా అన్యా నువ్వు గేమ్ కి డబ్బులు? యూట్యూబర్స్ చూసి గేమ్ కి డబ్బులు పెడుతున్నావా? మరి నార్మల్ గా పెట్టకన్యా. సరేనా డబ్బులు అవసరం లేదన్యా. నీ దగ్గర ఏమేమి బండల్స్ ఉన్నాయని ఒకసారి సరదాగా ఏ బండల్స్ చూద్దాం. ఏ అన్యా బండల్స్ ఒక 3 బండలు వేద్దాం. నువ్వు ఒక బండలే, నువ్వు ఆ బండలేనా? ఆ బండలు అదర్ ఉందో లేదో చూస్తా. ఏ అన్యా బిన్న ఫాస్ట్ గా ఏ అన్యా మంచి బండలు ఏ అన్యా. ఏమన్యా అంత ఈజీ బండలు వేస్తున్నావు? అలాంటి ఈజీ బండలు ఏకన్యా. ఏమన్యా ఈ బండలు? ఇది బండలు ఆ క్రిమినల్ వేసావు కన్యా. అది ఏన్యా క్రిమినల్ ఏన్యా? అది నీ దగ్గర ఉందన్యా నేను చూసాను. నువ్వు చూసేస్తావు అన్నా. ఇట్లా ఎక్కువదన్యా. నువ్వు నీ దగ్గర రేర్ బండలు ఏన్యా నువ్వు? ఇదే ఈ బండలు ఏమి? ఇది గోల్డ్ రాయల్ బండలు. ఇది ఇలాంటి బండలు ఏకన్యా నువ్వు? నా దగ్గర ఉంది ఇది. సరేనా ఇది హీరోయిక్ బండలు అన్యా. ఒక్క నిమిషం అన్యా. ఇదేనా ఇదేందన్యా? ఇది ర్యాంక్ బండలు. ఇది ఒక్క నిమిషం అన్యా. అన్నా భయపడకన్యా. నా దగ్గర ఉందన్యా. అది కనబడుతుందన్యా. వచ్చిందన్యా ఒకటి అన్యా. ఇప్పుడు నేనేస్తాను అన్యా. సరేనా ఇప్పుడు నేనేస్తాను. ఆగన్యా ఇప్పుడు నేనేస్తాను అన్యా. సరే అన్యా ఇప్పుడు చూడండి నేనేస్తాను అన్యా బండలు. అన్యా బండలు వచ్చేసరికి చెప్తాను చూడన్యా. బండలు అన్యా అంతే. ఇప్పుడు బండలు వేస్తానన్యా. ఒక్క నిమిషం. సరే బేసిక్ షాట్ ఇద్దామన్యా నీకు. సరే నా బేసిక్ వేద్దాం షార్ట్ ఉందా? తీలేదా? సరే అన్యా ఇప్పుడు నువ్వే అన్యా. అది కాదు నాకు అది రావాలంటే ఒకసారి పైన యాక్సెప్ట్ నొక్కితే నా గేమ్ లోకి వచ్చింది. అన్యా నువ్వు అతి తెలివి ప్రదర్శనలు చేయకన్యా. ఇప్పుడు నువ్వు వేయన్యా బండలు వేయన్యా. బిన్నే అన్యా చూస్తాను. నువ్వు వేయన్యా బండలు చూస్తాను. గైస్ 1 పాయింట్ 3 పాయింట్లు వస్తే వాడు గెలుస్తారు అంతే అయిపోద్ది. వెయిటింగ్ అన్యా. నువ్వు చూసి బండలు వేయండి. రేర్ బండలు వేయండి. వెతికి అన్య బాగా వెతుకుతున్నాడు రో లెక్కెత్తుండే తుస్సు. ఎక్కడన్యా అన్యా? మధ్యలోకి వెళ్ళి నువ్వు బండల్స్కి వెళ్ళి బండలు వేయన్యా. ప్యాక్ వేసే కదన్యా. నువ్వు సింగిల్ వేయకన్యా. ప్యాక్ వేసేయి. నువ్వు ఇట్లా ప్యాక్ వేయాలన్యా. అన్యా స్క్విడ్ గేమ్ కదన్యా ఇది. ఏదన్యా ఇంకా రాలేదన్యా? ఏయన్యా నాకు అసలు ఏం వేసినావు నువ్వు? స్క్విడ్ గేమే కదా అది. ఒక్క నిమిషం అన్యా. నువ్వు ఇలా కష్టంగా వేస్తే ఎలా అన్యా? నీ దగ్గర అస్సలు ఉండదా అన్యా? నా దగ్గర అస్సలు లేదన్యా. నా దగ్గర అయితే అది చూడన్యా ఉందన్యా. సరే అన్యా నా స్కోర్ 2 అన్యా. సరేనా ఇప్పుడు
ఇప్పుడు షట్ డౌన్ చేయను అన్యా నిన్ను. ఇప్పుడు షట్ డౌన్ చేస్తాను అన్యా. చూడన్యా ఒక్క నిమిషం అన్యా, షట్ డౌన్ చేస్తా అన్యా, సింపుల్. సరే అన్యా, ఓకేనా అన్యా? బ్లూ బండల్ అండి, బ్లూ క్రిమినల్ అన్యా. లేదన్యా, ఎంజాయ్ అన్యా, పండుగ అన్యా, అయిపోయిందన్న షట్ డౌన్ అన్యా. ఇది మ్యాటర్ అన్యా. షేర్ కొట్టేంత ఓపిక లేదన్యా కానీ అన్యా. సరే కేసు మొత్తానికి కేసు మళ్ళీ చెప్తున్నా, తమ్ముడు చాలా బండలు టావులు చేసినాడు కానీ ఈ మధ్య టావు ఆపేసినాడు. బండి చూడు చెప్పేది నువ్వు టాములు చేయకన్యా సరేనా. నాకు తెలిసిన గేమ్కి చాలా డబ్బులు పెట్టినావు ఏమి, ఎందుకంటే నిద్ర అన్నీ ఉన్నట్టున్నాయి చూసుకో అన్యా. సరే అన్యా, 1v4 ఆడతావా అన్యా? సరే అన్యా, గిల్డ్కి రావాలా అన్యా? గిల్డ్కి ఇంట్రెస్ట్ నీకు రావడానికి? ఆల్రెడీ గిల్డ్ ఉన్నావు కదా అన్యా, ఇంకా ఈ గిల్డ్ ఎందుకు అన్యా నీకు? అవునా అన్యా, కానీ నా గిల్డ్కి వస్తే ఒక రూల్ ఉందన్యా, డబ్బులు వేస్ట్ చేయొద్దు. డబ్బులు వేస్ట్ చేయొద్దు అన్యా గేముల మీద. పెద్ద నాకు చిరాకు అన్యా అలాంటి వాళ్ళు అంటే, ఫస్ట్ తిట్టేస్తాను నేను, అది మాట. ఇప్పుడు కాదన్యా, నువ్వు గేమ్లో చూస్తాను నీది సరేనా. నీ గేమ్లో చూసి చెప్తానయా, నువ్వు లీవ్ అవ్వాలా ఆడాలా అని చెప్పి చెప్తానయా. సరే అన్యా. లెట్స్ గో వాయిస్. బ్రో అయితే ఇప్పుడు 1v4 ఆడతాడు అనే. నాకు ఫ్లాగ్ ఇచ్చాన్యా రిచ్గా, రిచెస్ట్ కిడ్ అని పెట్టే పేరు అయితే, ఎందుకంటే తమ్ముడు దగ్గర అంతా ఇది ఉందన్నమాట, బండల్స్ అవి ఉన్నాయి కాబట్టి సరేనా. సో లెట్స్ గో, చూద్దాం తమ్ముడు 1v4 ఎట్లా ఆడతాడు. తమ్ముడు దగ్గర కలెక్షన్ అయితే బలంగానే ఉంది కానీ గేమ్ ప్లే ఉందా చూడాలి, చూద్దాం. ఎన్ని రన్స్ కొట్టగలడు ఏంటని చెప్పి మనం ఈజీగా చెప్పేయచ్చు అనమాట చూడగానే. ఇక్కడ చూస్తే మాత్రం ఇక్కడ తమ్ముడు ఉన్నాడు HTC సాసుకే. తమ్ముడు అయితే రిచ్ కిడ్, తమ్ముడికి నేను ఇచ్చిన బండలోనే ఆడుతున్నాడు, అదే లేట్. ఇంకా ఇక్కడ చూసుకుంటే మాత్రం తమ్ముడైతే గన్ స్కిల్ చూసారా, గన్ స్కిల్ చూడండి తమ్ముడు, అసలు గన్ స్కిల్ చూడండి. ఇక్కడ చూసుకుంటే HTC సాసుకే ఆపోనెంట్ లో 4 ఉన్నారు, అది కూడా బ్రూటల్ బీస్ట్, ద ఫ్లక్స్, రిషిత్, తర్వాత TM మ్యాడ్ మ్యాక్స్. సరేనా, నాకు గిల్ ట్రయల్స్ ఆడతా ఐడి అన్న అంట. డానీ అఫీషియల్స్ థ్యాంక్స్ ఫర్ యువర్ 40 రూపీస్ సూపర్ చాట్, థ్యాంక్ యూ బ్రదర్. ఐడి అయితే కాపీ చేసుకున్నా, ఓకేనా, కూల్. నేను మీకు రిక్వెస్ట్ పెడతా బ్రో ఖచ్చితంగా సరేనా, ఐడిలోనే రిక్వెస్ట్ పెడతా. ఇక్కడ చూసుకుంటే మాత్రం HTC సాసుకే ఇక్కడ రిచ్ కిడ్ ఉన్నాడన్నమాట. రిచ్ కిడ్ ఏం చేస్తారు, రిచ్ కిడ్ ఒక్కరోడైనా కొడుతారు ఆపోనెంట్ 4 అది కూడా రిచ్ కిడ్ M188 అండ్ డెసెటికల్ యూజ్ చేస్తాడు. ఆపోనెంట్ ఎవరు యూజ్ చేయరు అనమాట డెసెటికల్ ని. ఆపోనెంట్ M188 మాత్రమే యూజ్ చేస్తాడు అనమాట. బట్ చూద్దాం, మామూలు కాదు, కింద చూసుకోవాలమ్మా. రైట్ సైడ్ ఏమి వచ్చిండో గిల్డ్కి జాయిన్ అవుతా అని చెప్పిండు రిచ్ కిడ్ అయితే. కానీ చూద్దాం, రిచ్ కిడ్ గిల్డ్కి జాయిన్ అవ్వాలంటే కలెక్షన్ కాదు గేమ్ ప్లే ఉండాలి సరేనా. అయిపోయింది, రషీద్ అయితే కొట్టడం జరిగింది. మామూలుగా చాలా మంది అయితే గెస్ట్ చేశారు 0-0 అని చెప్పి. బట్ చూద్దాం ఎంతమంది కరెక్ట్ గెస్సింగో కాదు అని చెప్పి నాకు ఎందుకు అనిపిస్తుంది. 0 కాదా, అవునా కాదా, కొడతాడా లేదా అని చెప్పి మనం చూడాల్సి వస్తుంది కదా. 4 ఏం చేస్తాడు. కమాన్ గెస్ బ్రో, లీవ్ అయిపోయా అన్న, గ్రూప్లోకి యాడ్ చేయన్నా అంట. గెస్కి చూసుకుంటే మాత్రం రిచ్ కిడ్ ఆడుతున్నాడు. రిచ్ కిడ్ ఆపరేటర్ 4 మిస్. కమాన్ రిచ్ కిడ్ ఏం చేస్తాడు రిచ్ కిడ్, అరే పట్టది, వాట్ హెడ్ షాట్ కొట్టిండు, అది కూడా 2 సార్లు. గెస్ స్కోర్ అయితే 1-0 కానీ రిచ్ కిడ్ అయితే అమ్మా 2-0. ఏం కొట్టినారు అసలు, ఏం కొట్టినారు అసలు. ఇక్కడ చూసుకుంటే రిచ్ కిడ్ ఉన్నాడు. రిచ్ కిడ్ కొట్టి ఒక నాక్ చేయి. అరే అయిపోయింది. ఓకే, బాగానే వాల్ బ్లాక్ అని బాగానే చేసిండు కానీ లోపల నుంచి ఎనిమిది వస్తారు కదా, ఒక ఎలిమినేట్ చేసిండు కానీ వెనకాల చూసుకోవట్లేదు రిచ్ కిడ్. ఇక్కడ ఇది ప్రాబ్లం, వెనకాల కూడా కొడతారు ఇప్పుడు. అయిపోయింది, 11 HP ఉంది, ఏం కొడతావు ఇంకా. అయిపోయింది, స్కోర్ అయితే 3-0. ఇది మ్యాటర్, ఇలాంటివి అవుతూ ఉంటాయి ఎప్పుడప్పుడు, ఏం కాదు. ఇక్కడ చూసుకుంటే మాత్రం రిచ్ కిడ్ అయితే 0లో ఉన్నాడు అనమాట. ఆపోనెంట్ మాత్రం 3 రౌండ్లు కొట్టడం జరిగింది. ఫ్లుక్స్ ఒక్కడే ఇంకా ఒక్క కిల్ కూడా కొట్టలేదు. ఫ్లుక్స్ కూడా కొట్టేసాడంటే ఇంకా అయిపోతుంది 4-0. ఒక్క నిమిషం, HTC సాసుకి బాయ్, ఏం చేస్తున్నావు అసలు. రిచ్ కిడ్ ఏం చేస్తాడు. ఇక్కడ చూస్తే మాత్రం కొట్టే ఛాన్స్ ఏమైనా ఉందా. ఆపోనెంట్ 4 ఎనిమిలు ఉన్నారు, ఆ 4 ఎనిమిస్ ఏమైనా చేస్తే ఛాన్స్ ఏమైనా ఉందా. కమాన్ కొట్టాలమ్మా, కోటు దెబ్బ పర్లేదు. ఓకే, అరే రే, ఓ మై గాడ్, ఏం కథ అసలు. ఇక్కడ బాయ్ చూసుకుంటే మాత్రం ఫుల్ బలంగా ఆడుతున్నాడే, 0లో ఉంది అసలు. ఆ ఫ్లుక్స్ ఇస్తారు. ఓ ఇమోట్ ఇస్తున్నాడు రిచ్ కిడ్కి. ఇమోట్ ఎందుకు లే బాయ్, తమ్ముడు దగ్గర కలెక్షన్ ఎక్కువ. కానీ స్కోర్ అయితే 4-0. మొత్తంగా అయితే మ్యాచ్ అయితే అయిపోయింది, షట్ డౌన్. ఓకే, బాగా ఆడిండు కానీ లేదు, ఇంకా చాలా బాగా ఆడాలి సరేనా. చాలా బాగా ఆడాలి ఇంకా. బాగా అయితే బాగా అలవాటు చేసుకోవాలి ఇంకా గేమ్ ప్లేనే. అవుతుంది మెల్లమెల్లగా అన్న అవుతుంది అనుకుంటున్నా. మంచిదే అవుతే సరేనా, సూపర్. కానివ్వండి, ఒకసారి గెస్ రిచ్ కిడ్తో మాట్లాడేద్దాం. హలో అనియా,
హలో అన్యా అన్యా వినబడతా అన్యా అన్యా వాయిస్ రావట్లేదు అన్యా నీది అన్యా బాగా ప్రాక్టీస్ చేయన్యా సరేనా అన్యా గేమ్లో బాగా ప్రాక్టీస్ చేయన్యా బాగా ప్రాక్టీస్ చేసి మళ్ళీ ట్రై చేయన్యా ఖచ్చితంగా ఛాన్స్ ఇస్తాను అన్యా నేను బాగుంది అన్యా డబ్బులు వేస్ట్ చేయకన్యా గుర్తుపెట్టుకో ఓకేనా డబ్బులు సేవ్ చేసుకో అన్యా ఇది ఇప్పుడు నీకు అర్థం కాదన్యా కానీ బాగా అర్థమవుతుంది అన్యా ఫ్యూచర్లో డబ్బులు చాలా అవసరం అన్యా జీవితానికి సరేనా అన్యా